పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమేలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, ఆలకించండి. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండవ మాట సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. అనేక సందర్భాల్లో ఇక్కడ ఆదరణ కోరికల్లో లేదా జ్ఞాపకార్థ కోరికల్లో తరచూ మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాద కారణము అని చెప్తున్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్తున్నది. మరి ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము మానవుల్లో ఆయన నీతిమంతుడిగా ఆయన తీర్చిదిద్దబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే రోమపత్రిక 4:3 అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్తున్నాడు. కాబట్టి అంటే గాడ్ రెకన్ అబ్రహాం యాజ్ రైచియస్. అబ్రహాము నీతిమంతుడు కాదు, నీతిమంతుడిగా దేవుడు ఎంచినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఒకవేళ ఎంచకపోతే అంటే పరిగణలోనికి తీసుకోకపోతే అబ్రహాము కూడా నీతిమంతుడు కాదు. అంటే ఇక్కడ నీతిమంతుడిగా ఎంచబడను అంటే దేవుడు ఆమోదించినాడు అని అర్థం. దేవుడు ఆమోదించిన తర్వాత ఇంకెవరు కూడా దాన్ని ఆక్షేపించడానికి ఎవరు కూడా అధికారం లేదు. అంటే దేని ద్వారా అబ్రహాము ఇక్కడ నీతిమంతుడిగా ఎంచబడినాడంటే ఆయన దేవుని నమ్మినాడు అని చెప్తున్నాడు. అబ్రహాం యొక్క ఆవిర్భావాన్ని మనం పరిశీలిస్తే 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో అక్కడ అంటాడు, నేను మా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన కల్దీల ఊరు అనేటువంటి పట్టణంలో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన్ను పిలిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. పిలిచినటువంటి పిలుపుకు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము పిలువబడినటువంటి పిలుపుకు లోబడినటువంటి వాడై అని చెప్తున్నాడు. ఇక్కడ పిలుపు అనేటువంటిది మొట్టమొదటిది స్పందన గురించి మాట్లాడుతుంది, రెండవది సంబంధాన్ని గురించి మాట్లాడేటువంటిదిగా ఉంటున్నది. కల్దీల దేశంలో దెయ్యాలకు పూజ చేస్తున్నటువంటి వ్యక్తి, దేవుడు లేనటువంటి వ్యక్తి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు పిలిచినప్పుడు ఆయన పలికినాడు, ఆయన పలికితే ఈయన స్పందించినాడు. అంటే అక్కడ ఏముంచినదంటే ఆయన స్పందన అనేటువంటిది దేవునికి లోబడి ఆయన స్పందించినటువంటి వాడు గురించినాడు. రెండవది దేవుడు లేనటువంటి వాడుగా దయ్యాలు పూజ చేస్తున్నటువంటి అబ్రాము ఇప్పుడు ఏమవుతున్నాడంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి వీలయ్యేటట్లుగా ఆయన స్పందించి లోబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. స్పందించి లోబడింది క్రియాపూర్వకంగా ఆయన చూపెట్టడానికి వీలయ్యేటట్లు ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం పరిశీలిస్తే దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఆయన లోబడినాడు అని అంటే లోబడడం అనేటువంటిది విధేయతను చూపెట్టడం. విధేయత ఎంతగా చూపెట్టినాడంటే ఉన్న పాటను ఆయన విడిచి వస్తున్నాడు. ఏం విడిచిపెట్టినాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్తున్నాడు. వెళ్ళినప్పుడు 4వ వచనం అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పలానా దేశానికి వెళ్ళు అంటే దాని గురించి విచారించుకొని మార్గాన్ని తెలుసుకొని పరిస్థితులను బేరీజు వేసుకొని దానికి తగినట్లుగా అక్కడ కాపురం ఉండడానికి సమస్తాన్ని సమకూర్చుకొని బయలుదేరడం వేరు. కానీ ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని దేవుడు పలికినప్పుడు అబ్రహాము వెళ్ళెను అంటున్నాడు. ఎలాగ వెళ్ళంటే యెహోవా చెప్పిన ప్రకారం వెళ్ళెను అంటున్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు చూపించేటువంటి మార్గంలో అంటే నేను నీ ముందర నడుస్తుంటాను, నా వెనకాల నువ్వు రావాలి అంతే. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏం చేస్తావు, నాకేమి ఇస్తావు, ఈ మాటలు ఏది కూడా అబ్రహాము పలికినటువంటి వాడు లేదా ప్రశ్నించినటువంటి వాడు కాదు. ఆయనతో కూడా వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే ఆ గుడ్డి నమ్మకం అనేటువంటిది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. ఇక్కడ విశ్వాసము అనేటువంటిది నమ్మకం అనేటువంటిది దేని గురించి మాట్లాడుతున్నదేనంటే ప్రశ్నించకుండా దేవుడు ఏది పలికితే అది నమ్మి వెళ్ళిపోవడమే.
ఆ నమ్మకం అనేటువంటిది దేవుని పైన ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంటున్నది. హబక్కూకు అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. ఎవరి యందు విశ్వసిస్తున్నాడు? వనరులు కాదు, వనరులు సృష్టించినటువంటి సృష్టికర్త యందు నమ్మకం ఉంచి జీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన చూపెడతాడు, నేను నీకు చూపెడుతున్నాను, నాతో రా అంటే ప్రశ్నించకుండా బయలుదేరుతున్నా అంటే ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. ఆ నమ్మకం అలాంటిదంటే అర్థం ఏంటంటే ఆయన నాకు క్షేమాన్ని మేలును కలగజేస్తాడు, నాకు ఏమైనా ఆయన దాన్ని భద్రంగా కాపాడుతాడు, నాకు కావలసిన సమస్తాన్ని ఆయనే సమకూర్చుకుంటాడు, నాకు శ్రేష్టమైనటువంటి గమ్యానికి నన్ను తీసుకొని వెళ్తాడు, నా పక్షాన నాతో కూడా ఉండి సమస్తాన్ని నిర్వహిస్తాడు అనేటువంటి విధానంలో ఆ యొక్క దేవుని చేతుల్లో తన జీవితాన్ని అప్పలంగా ఆయనకు అప్పగించడానికి, పరిపూర్ణంగా లోబర్చుకోవడానికి ఆయన ఇష్టపడి బ్రతికినటువంటి వాడుగా ఉంటున్నాడు. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే ఇక నా జీవితంలో నాకంటూ ఇష్టాయిష్టాలు ఏమీ లేవు, నా ప్రణాళికలు ఏమీ లేవు. దేవుడు ఏది చెప్తే అదే నేను జరిగించడానికి, నేను ఆయన మార్గదర్శిగా కలిగి బ్రతకడానికి నేను ఇష్టపడినాను. కాబట్టి యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను అని చెప్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి విధానంలో అబ్రాహాము 3 సంగతులు కోల్పోయినాడు. తన దేశాన్ని విడిచిపెట్టినాడు, తన బంధువులను విడిచిపెట్టినాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి మానవత్వంతో లోతును వెంటబెట్టుకొని వెళ్తున్నాడు. లోతును వెంటబెట్టుకొని వెళ్తున్నప్పుడు 13వ అధ్యాయం చివరికి వచ్చేసరికి లోతును కూడా ఆయన విడిచిపెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం పరిశీలిస్తే మనకు అక్కడ కనబడేటువంటి సంగతులు, ఐగుప్తుల హాగర్ను సంపాదించుకున్నాడు, హాగర్ ద్వారా ఇష్మాయిల్ను పొందినారు. వారి ఎరువును కూడా ఆయన కోల్పోయినటువంటి వాడు ఉంటున్నాడు, తన జీవితంలోంచి వైదొలగింపబడుతూ వచ్చినారు. తర్వాత షారా కూడా తన జీవితంలోంచి వైదొలగింపబడింది. తర్వాత దానికంటే ముందు ఇస్సాకును కూడా ఛాయారూపకంగా తన మనసులో తన జీవితంలోంచి ఆయన వైదొలగింపజేసుకున్నటువంటి వాడుగా ఉంచాడు. తన జీవిత కాల పర్యంతం తనకు నెలవైన వారు, తనకు లేదా బాంధవ్యం కలిగినటువంటి వారు, నా అనేటువంటిది ఏదైతే ఉంటున్నదో సమస్తాన్ని ఆయన నుండి వైదొలగింపజేసినటువంటి వాడు గుర్తించాడు. ఇప్పుడు ఎవరున్నారు అంటే అబ్రహాముకి ఎవరు లేరు, అబ్రహాముకు ఒక్కడే ఉన్నాడు. అబ్రహాము ఒక్కడే ఉన్నప్పుడు అబ్రహాము ఎవరిని నమ్మాలంటే ఆరంభంలో పిలిచిన పిలుపుకు లోబడి దేవుని నమ్మినటువంటి వాడు అంత్యదినం వరకు దేవుని నమ్మినాడు, దేవుని పైన ఆధారపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అబ్రహాం యొక్క నివాసానికి పేరు ఏంటంటే ఇక్కడ హెబ్రోను అని చెప్తున్నాడు. 13వ అధ్యాయం ఆదికాండం చివరి వచ్చిన ఆ మాట మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాం అక్కడ కాపురం ఉన్నాడు, ఆయన మృతి చెందిన తర్వాత అక్కడ కూడా ఆయన అక్కడే ఉంటున్నాడు. తర్వాత ఇస్సాకు అక్కడికే వచ్చి కాపురం ఉంటున్నాడు. యాకోబు పద్దరాముకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సమకూర్చబడినప్పుడు అక్కడికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. వారికి స్వాస్థ్యంగా హెబ్రోన్ను ఏర్పరచుకున్నటువంటి వారు వచ్చినారు. దాని గురించి పరిశుద్ధాత్ముడు రాసించినటువంటి సంగతి ఏంటంటే అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అంటున్నాడు. అబ్రహాము తన గుడారము హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి, మమ్రే అంటే ఫామ్నెస్, దృఢత్వము అని, స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా మార్చబడుతూ వచ్చినాడు. చంచలత్వం లేదు, ఆ స్థిరత్వం అక్కడ కనబడుతున్నది. రెండవది సింధూర వృక్ష వనము అంటున్నాడు. ఎర్రని చెట్లు కలిగినటువంటి తోట అది, అంటే అది ఛాయారూపకంగా కలవరిశిలో ఒక సాదృశ్యంగా ఉంటున్నది. తర్వాత ఎక్కడ ఉంటున్నా అంటే హెబ్రోను అంటే అర్థం ఏంటంటే మనం సులభంగా చెప్పేస్తాం సహవాసం అని. సహవాసం అంటే సామాన్యమైన సహవాసం కాదు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిమోనియల్ అలయన్స్. ఒకసారి ప్రమాణం చేసి చేతులు పట్టుకున్న తర్వాత మన జీవితంలో తొలగించుకోవడానికి ఏది కూడా చేత కాదు, చచ్చేంత వరకు బతకాల్సిందే. కాబట్టి ఇక్కడ దృఢత్వం కలిగినాడు, హెబ్రోన్లో ఉన్నాడంటే జీవితకాల పర్యంతం హెబ్రోన్లోనే ఆయన బ్రతకడానికి ఆయన తీర్మానం చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. నిత్యమైనటువంటి సహవాసం, దేవునితో బంధాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని చేత నా స్నేహితుడని పిలిపించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎంత ధనవంతుడు అనంటే 14వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు ఆయన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి దాసులు అక్కడ ఉంటున్నారు. వారు 318 అంటున్నాడు, 318 మంది.
ఇంత విస్తారమైనటువంటి దాసులు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు అని అంటే ఆయన ఎంత ఆస్తికర్త అనేటువంటిది. ఇంత ఆస్తికర్త అయినటువంటి వానికి దేవుడు ఇచ్చినటువంటిది ఒక దేశాన్ని ఆయనకి ఇచ్చినాడు. సంతానం లేనప్పుడు ఇచ్చినాడు. ఆ దేశం అంతటికి ఆయన అధిపతిగా ఉంచినాడు. ఆయన నివాస విధానాన్ని మనం పరిశీలిస్తే ఆయన గుడార నివాసం కలిగినటువంటి వాడిగా ఉంచినాడు. ఆ గుడారమును ఎలాగ ఉంటున్నాడంటే బలిపీఠాన్ని ఆధారం చేసుకొని గుడారం వేసుకున్నాడు. బలిపీఠంతో సమ్మిళితమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉంచినాడు. బలిపీఠానికి వేరుగా ఆయన యొక్క జీవితం లేదు అనేటువంటిది అక్షర సత్యం. ఒకసారి 2 సార్లు అంటే తన జీవిత కాలంలో 4 బలిపీఠాలు కనబడుతున్నాయి. ఈ 4 బలిపీఠాలు భయంకరమైనటువంటి అనుసరించడానికి సాధ్యం కానటువంటివి. కానీ ఇక్కడ రాయబడుతున్నాయి, ఆయన మొట్టమొదటి బలిపీఠం కట్టినప్పుడు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపినటువంటి వాడుగా బలిపీఠం కడుతున్నాడు. రెండవదిగా విధేయత చూపెట్టిన తర్వాత విశ్వసించిన వారికి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉంచినాడు. ప్రార్థన చేసినటువంటి వాడు అనుగ్రహం పొందిన తర్వాత ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉండడానికి 3వ బలిపీఠాన్ని హెబ్రోన్లో కడుతుంటున్నాడు. తర్వాత ఆయన మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత ఆయనకి వేరుగా నేను లేను అని చెప్పి, ఆయనకి నేను నో అని చెప్పలేనని చెప్పి ఏం చేస్తున్నాడంటే 22వ అధ్యాయంలో మోరే పర్వతం మీద బలిపీఠం కట్టినాడు. అంటే నా జీవితంలో నా దేవునికి కంటే నా జీవితంలో నాకు ఏది ప్రాధాన్యత లేదు, నాకు నా దేవుడే ముఖ్యమో అన్నట్లుగా ఆయన బ్రతుకుతూ వచ్చినటువంటి వాడు ఉంచినాడు. ఇంత ధనవంతుడు, భౌతికంగా ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడైనటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎక్కడున్నాడంటే గుడారములో నివసించినటువంటి వాడు ఉంచినాడు. ఎక్కడ? వాగ్దత్త దేశం. దేవుడు వాగ్దానం చేసినాడు, నీకు నీ సంతానానికి తరతరములకు ఈ దేశాన్ని నేను స్వాస్థ్యంగా నేను ఇస్తుంటున్నాను, దీనంతటికి నువ్వే వారసుడు లేకపోతే ఆస్తి కర్త అని చెప్పినప్పుడు ఆయన గుడారవాసిగా బ్రతికినటువంటి వాడు గురించినాడు. ఆయన గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసమును 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అంటాడు. ఎదురు చూచుచుండెను దేని కొరకు? ఇంత ఒక దేశాన్ని ఒక వ్యక్తికి స్వాస్థ్యంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇచ్చిన తర్వాత ఇది నాది తాత్కాలికమైనటువంటి నివాసమే, ఈ లోకంలో నేను యాత్రికుడను, పరదేశిని, అంతకన్నా మించి ఏమీ లేదు. 13వ వచనం అంటాడు, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అంటున్నాడు. దేవుని నమ్మినారు, విశ్వసించినారు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిని అభ్యాసం చేస్తూ బ్రతికినాడు. ప్రభా నువ్వు నాకు ఇచ్చినావు నేను ఇక్కడ బతకడానికి. ఆయనకు మాత్రమే కాదు, విశ్వసించినటువంటి ప్రతి దేవుని బిడ్డకు, విశ్వసించకుండా దేవుని ధిక్కరించినటువంటి ప్రతి ఒక్కరికి ఏ పక్షపాతం లేకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రిగా జీవమునకు భక్తికి కావలసినటువంటి వాటన్నిటినీ సమృద్ధిగా ఇస్తుంటున్నాడు. ఆయా కాలంలో తగినట్లుగా ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దాని కొరకే తన గుప్పిలిని ఆయన బిగబెట్టినట్టు, అంటే గుప్పిల్లో తను భద్రపరుచుకున్నటువంటి వాడు ఉంచినాడు. అందుకే అంటాడు, తన నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవిని నువ్వు తృప్తిపరచుచున్నావు అని చెప్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మానవుడు నీతిమంతుడా, అనీతిమంతుడా, పాప, పరిశుద్ధుడా, దేవుని నమ్మిడారా లేదనేటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విధానంలో ఏ పక్షపాతం లేకుండా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తుంటున్నాడు. ఆయా కాలాలు, ఋతువులు బట్టి ఆయా రకాలైనటువంటి దీవెనలు తప్పకుండా మానవుడు అనుభవించడానికి వీలు కల్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ అంతటితో ముగిసిపోలేదు. ఆయన ప్రేమ వెల్లడిపరచడానికి ఆయనకు మాటలు రాలేదు. ఆ కారణాన్ని ఆయన కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో నిలువకర్ర అడ్డకర్ర పైన పంచగాయములు పొంది నీ కొరకు నా కొరకు రక్తం కార్చి తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడుగా ఉంచాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడిలో ఆయన తన ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనులుగా భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ ఆయనకు శత్రులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణమును పెట్టాను, లేకపోతే మన కొరకు ఆయన మృతి చెందాను అనేటువంటి మాట రాయబడుతూ వస్తున్నది. ఇప్పుడు ఆయన మన పాపంలో బట్టి
ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు, తిరిగి ఆయన లేచినటువంటి వాడు ఏం చేస్తుంటున్నాడంటే, ఆయన లేచి పునరుద్ధరణ కారణాన మనం నీతిమంతులుగా మార్చబడేటువంటి వారు గురించినాం. ఆ కార్యమందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ, ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్నటువంటి ప్రతి వ్యక్తి పాపం నుండి విడుదల పొందేటువంటి వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధుడు నీతిమంతుడిగా మార్చబడేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ నీతిమంతుల కొరకై ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ రాజ్యం నిశ్చలమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం కొరకై అక్కడ శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. దాని కొరకే తండ్రి అయినటువంటి అబ్రహాము ఇక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ పట్టణాన్ని వారి కొరకు దేవుడు సిద్ధపరిచినాడు అని 16వ వచనం సెలవిచ్చేటువంటిదిగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడంటే, అది ఉండబోయేటువంటి పట్టణము, లేకుంటే నిలవరమైనటువంటి పట్టణము అని చెప్తున్నాడు. అంటే సదాకాలం నిలిచి ఉండేటువంటి పట్టణం. ఆ పట్టణానికి వారసులుగా ఆయన చేసినటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ పట్టణం వైపుగా ఆయన ప్రయాణం చేస్తుంటున్నాడు. ఆ పట్టణంలో ఆయనకు ఒక నివాస స్థలం ఉంటున్నది. ఆ పట్టణంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంటున్నది. ఆయన మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళినటువంటి వాడు ఉంటున్నాడు. అందుకే సహోదరుడు చదువుతూ వచ్చినాడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో. అక్కడ అంటున్నాడు, మన నెలవైన వారు మనల్ని విడిచి వెళ్ళిపోతుంటే, లేకపోతే ఒక దుఃఖ సాగరంలో మనం మునిగి ఉన్నప్పుడు, సమస్యల వలయంలో ఇరుక్కొని పోయినప్పుడు, కలవరంతో నింపబడినప్పుడు, సమాధానం కరువైపోయినప్పుడు, నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తుంటున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తుంటున్నాను. నేను వెళ్ళిపోతుంటున్నాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు. నేను మీకు కొరకై ఆదరణకర్తను నేను మీ కొరకే పంపుతూ వస్తుంటున్నాను. ఆదరణకర్త మీకు సమస్తాన్ని బోధిస్తాడు. మీకు నడవలసిన మార్గాన్ని ఆయన మిమ్మల్ని మీకు బోధిస్తాడు. సమస్తాన్ని చక్కదిద్దుతాడు. ఆయన శ్రేష్టమైనటువంటి విధానంలో మిమ్మల్ని నడిపించేటువంటి వాడు ఉంటున్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి మన చేయి పట్టుకొని అదృశ్య స్వరూపిగా నిత్యత్వం వరకు మనల్ని నడిపించేటువంటి వాడు ఉంటున్నాడు. ఆయనే మనకు ప్రధానమైనటువంటి కాపరిగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే జీవజలముల బొగ్గల యొద్దకు మనల్ని ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ జీవజలాలను మనం ఇక విశ్వాసంతో ఇక్కడ జీవజలాలు మనం పుచ్చుకున్నాం, నిత్య జీవాన్ని రుచి చూచినాం. వాస్తవంగా అనుభవించడానికి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి పట్టణంలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని కలిగి ఉండడానికి ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసములు ఉన్నాయి. లేని యెడల నేను మీతో చెప్తాను, ఎవరి నివాస స్థలం సంపూర్ణమైందో వారి కొరకై ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుని అందుకొని భూలోకాన్ని విడిచిపెడుతున్నారు. ఆయన ఆత్మదయ చేసినటువంటి దేవుని యొద్దకు వెళ్తున్నారు. తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారు. సేద తీర్చబడుతుంటున్నారు. సమాధానంతో నెమ్మదితో ప్రయాసలు మాని విశ్రాంతి పొందినటువంటి వారుగా ఉంటున్నారు. వెళ్ళినటువంటి వారు ఒక దినాన తిరిగి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10 నుండి 17 వరకు చదివితే, ప్రభువు తన వారిని ఆయన వెంటబెట్టుకొని వచ్చును అని చెప్తున్నాడు. మనకంటే ముందుగా నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వస్తాడు. దేని కొరకు అంటే మనలను తీసుకొని వెళ్ళుట కొరకై, సదాకాలం మనం ఆయనతో కూడా ఉండుట కొరకై, మన ప్రియులు మనకు స్వాగతం పలుకుతూ మనను తీసుకొని వెళ్ళడానికి మరలా వచ్చేటువంటి వారు గురించి ఈ మాట తథ్యం. కాబట్టి నెలవైన వారిని మనం కలుసుకోవాలంటే మనం మొట్టమొదటిగా నీతిమంతులుగా మనం మార్చబడాలా. నీతిమంతులుగా మార్చబడి దేవుని యందలి విశ్వాసం ద్వారా మన భూమి మీద యాత్రను కొనసాగించాలా. నిలవరమైంది శాశ్వతమైంది ఇక్కడ ఏదీ లేదు. కానీ మనం యాత్రికులమే, అన్ని అనుభవించడానికి మాత్రమే, కానీ అన్ని సొంతం చేసుకోవడానికి కాదు. అలాంటి విశ్వాసంతో జీవపు నిరీక్షణతో మనం యాత్రను కొనసాగించినప్పుడు ఇక్కడ అంటాడు, పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకే అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం ఎదురు చూసి అబ్రహాముకు దక్కదా, ఆయనకి యోగ్యత ఉన్నదా లేదంటే దేవుడు అంటున్నాడంటే, దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రవేశించడానికి యోగ్యతను దేవుడు ఇచ్చినాడు. నేను పట్టణాన్ని కట్టినా, లేకపోతే ఇక్కడ నివాస స్థలాన్ని సిద్ధపరిచినాను. ఇక్కడ వారు ఉండడానికి నేను రక్తం కార్చి నేను విమోచించి నేను కొనుక్కున్నటువంటి పిల్లలు అయోగ్యులు అయిపోయినారు. కాబట్టి నేను సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు కాదు. ఆయన సిగ్గుపడడు అంటే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తం
సార్థకమైనటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో. ఈ దినాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక దినాన ఆయనే నీకు శరణం. ఆయన లేకపోతే నీకు మోక్షం లేదు, ఆయన లేకపోతే నీకు పాప క్షమాపణ లేదు, ఆయనలో నీకు నిరీక్షణ లేకపోతే నిత్యత్వంలో ప్రవేశం అనేటువంటిది అసలు లేదు. ఆయన ద్వారా మాత్రమే, నా ద్వారానే ప్రతి వ్యక్తి తండ్రి యొద్దకు పరలోకానికి రావాల్సినటువంటి వాడు గురించాడు. పాండమ్మ గారికి నువ్వు ఏ కోణంలో నీకు బంధుత్వం లేదా సంబంధం ఉన్నా పర్వాలేదు, తన గురించి గొప్పగా విన్నావు, తను వెళ్ళినటువంటి మార్గంలో నువ్వు కూడా వెళ్ళాల్సిందే. ఆ దేవుని నువ్వు కూడా దేవుడిగా కలిగి ఉండవలసిందే. ఆమె ఎక్కడైతే ఉంచినదో అక్కడ కూడా నువ్వు నివసించడానికి నువ్వు ఆశపడితే నిజంగా ఆ దేవుడి యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళవలసిన వారు గురించినారు. తల్లిదండ్రులు ఇరువురు నీతిమంతులు అని ఇతరులు చెబుతుంటే, లేదా పిల్లలు కూడా వాళ్ళ గురించి చెబుతుంటే అది ఎవరు నమ్ముతారు? ఎలాగో క్రియాపూర్వకంగా సాధించబడుతుంది అని అంటే, ఇక్కడ మన చదివిన భాగంలో అంటాడు, నీతిమంతుల పిల్లలు తదనంతరం వారు ధన్యులు అవుతారు లేదా ఆశీర్వదింపబడతారు అని చెప్తున్నాడు. భూమి మీద శేషంగా ఉన్నటువంటి వారి సంతానం ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే వారు నీతిమంతులని భూమి మీద రుజువుపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ ఆశీర్వాదం అనేటువంటిది భౌతికమైనటువంటి సంపద వనరుల గురించి మాట్లాడడంలా, దేవుణ్ణి ఆరాధించడానికి కారణభూతమైనటువంటిది ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేటువంటిది అక్కడ ఆరాధన అనేటువంటిది పరసంబంధమైనటువంటి కార్యం. నిత్యత్వంలో మనం చేయనయ్యున్నటువంటి ఒకటే ఒక కార్యం, ఆయన ఆరాధించడం. నిత్యత్వంలో ఆయన సముఖంలో మనం చేరి నీతిమంతులైనటువంటి ప్రజలుగా నీతిమంతులైనటువంటి దేవుని ముఖదర్శనం చేస్తూ సదాకాలం ఆయన స్తుతించడానికి వీలయ్యేటట్లుగా భూమి మీద తీర్చిదిద్దబడినప్పుడు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ధన్యులు, వారి చేత పుట్టింపబడినటువంటి మనం ధన్యులము. అటు ధన్యకరమైనటువంటి జీవితాన్ని భూమి మీద అనుభవించాలని పిల్లలందరికీ కూడా ప్రభుపేట మనవి చేస్తుంటారు. ఇటు ఆశీర్వాదం చేత శేష జనాంగం కూడా అట్టి ఆశీర్వాదం చేత నింపబడాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక ఇచ్చినది. ఏమవుతారు ఇక్కడ ఉన్నటువంటి వారు అని అంటే, రండి ఒక మాట చదివి నేను ముగించేస్తానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినును గాక అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీతిమంతులు తండ్రి రాజ్యంలో వారు ఏమంటున్నారంటే తేజరిల్లుతారు అని చెప్తున్నాడు. ఇక్కడికి ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తా, వాళ్ళిరువురు దర్శించేటువంటి వారు చాలామందిని రక్షణలోనికి నడిపించినారు. దానియేలు గ్రంథం 12:3 ప్రకారం ఎవరైతే బుద్ధిమంతులను పోలి నడుచుకుంటారో, అంటే నీతి మార్గమును అనేకులు నడవడానికి ఒక మార్గాన్ని సమాయత్తం చేస్తారో వారేమంటారు? నక్షత్రముల వల్లే ప్రకాశిస్తారు అంటాడు. ఇక్కడ అంటున్నాడు నీతిమంతులు తండ్రి రాజ్యంలో తేజరిల్లుతారు. రక్షణ పొందిన వారు కాదు, రక్షణలోనికి నడిపించినటువంటి వారు. రక్షణ పొంది స్వార్థంతో బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. స్వనీతితో బతుకుతుంటారు. నేను రక్షణ పొందినా, నేను పరిశుద్ధుడు, నేను నీతిమంతుడు, గీతలు గీసుకొని బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాదు, నిస్వార్థంగా అగాపే ప్రేమను ఇతరులకు పంచగలిగి వారిని కూడా దేవుని సంతానంగా మార్చడానికి ఎవరైతే ప్రయాసపడుతుంటున్నారో, అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, వీరు బహుగా ప్రయాసపడినటువంటి వారు నాతో కూడా సువార్త పరిచర్యలో వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. నిత్యత్వంలో జీవగ్రంథంలో అంటే వారు ఎన్నటికీ చనిపోకుండా సదాకాలం జీవించడానికి వీలయ్యేటట్లుగా ఒక గ్రంథంలో పేర్లు లిఖింపబడినాయంటే ఆ పేర్లు దేన్ని బట్టి అంటే రక్షణ పొందిన వారు అనేకులను రక్షణలోనికి నడిపించడం ద్వారా. తల్లిదండ్రులు వెళ్ళినారు, ఆ మార్గంలో పిల్లలు కూడా వెళ్ళవలసినటువంటి వారు. అప్పుడే ధన్యకరమైనటువంటి జీవితం వచ్చినది. అటు ధన్యత చేత ప్రతి ఒక్కరిని దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి, ఆ నిరీక్షణలో నెలవైన వారిని కోల్పోయినామని కాదు, కాబట్టి ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. నిరీక్షణతో బ్రతకాల, సవాళ్ళను స్వీకరించాలా, ఆ సవాల్తో పాటు ప్రతిష్ఠించుకొని బ్రతకవలసినటువంటి వారు ఉంచినాం. అదే క్రీస్తు యేసులో మనకు ఉన్నటువంటి ఆదరణ, అదే క్రీస్తు యేసులో మనకు దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం, అదే మనం అనుభవిస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం.
అలాంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఈ శుభప్రదమైన నిరీక్షణ ద్వారా ప్రతి ఒక్కరు పొందడానికి దేవుడు మనకు వీలు కల్పించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మహోపకారి, నీకు వందనాలు చెల్లిస్తూ నీ పాదములేటు సాగిలిపడి నిన్ను ఆరాధిస్తుంటున్నావు. నీ మంచితనం కొరకే నీకు స్తోత్రాలు. అధికమైన కీడు చూడకుండా భక్తులు కొనుక్కోబడుతున్నారని మీరు రాసించిన మాటను బట్టి నీకు వందనాలు. మాకంటే ముందుగా వెళ్ళినటువంటి వారు మాకు ఒక హెచ్చరికను ప్రసాదిస్తుంటున్నారు. మాకు ఒక సవాలు విసురుతుంటున్నారు. ఆ మార్గంలో నీతిని అనుసరించి మేము కూడా నడవాలని, ప్రభా మేము వారు ఉన్నటువంటి స్థలంలో మేము కూడా ఉండాలని మీరు సిద్ధపరిచినటువంటి ఆ మార్గంలో, ఆ స్థలంలో సదాకాలం నీతో కూడా మేము బ్రతకడానికి వీలయ్యేటట్లు ప్రతిష్ఠితులుగా, విశ్వాసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మేము బ్రతకడానికి కావాల్సిన కృపను కుమ్మరించమని వేడుకొంటున్నాం. మాదిరికరమైనటువంటి జీవితం, ప్రతిష్టతో సమ్మిళితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి ధైర్యంతో, నిబ్బరంతో యాత్రలో ముందు కొనసాగడానికి, నీ సన్నిధిని, సహవాసాన్ని అనుభవిస్తూ ప్రభా ముందు కొనసాగడానికి మీరే వీలు కల్పించమని ప్రార్థిస్తున్నాం. దుఃఖసాగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆదరించి, ఓదార్చి, ధైర్యపరచండి. ప్రత్యేకంగా సంతానాన్ని, మానవ సంతానాన్ని ఆదరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. చేరాగలిగిన ప్రియులందరి కొరకే వందనాలు. పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. పరిపూర్ణమైనటువంటి సమాధానంతో, నిత్యమైన ఆదరణతో మీరు నింపి నీ దేవునితో సాగనంపమని మా ప్రభు రక్షకుడు యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా పాండమ్మ గారు విడిచినటువంటి తన కుటుంబానికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రకటనలు విందామండి. దయచేసి అందరూ భోంచేసి వెళ్ళాలి. భోంచేయకోకుండా ఎవరు వెళ్ళొద్దు. భోజనాలు జరుగుతూ ఉంటాయి. పెద్దమ్మ గురించి, అమ్మ గురించి ఇంకా చెప్పాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వచ్చి చెప్పుకోవచ్చు. మనం మిగతా వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటారు. ఈ సమయంలో మనం అందరం ఇక్కడికి వచ్చి పాండమ్మ గారిని గుర్తు చేసుకుంటూ, అలాగనే మా బావగారు అపరాధం గారిని గుర్తు చేసుకుంటూ, ఇక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలని గుర్తు చేసుకుంటూ మనం ఒకసారి వాళ్ళకి వందనాలు చెప్పుకుందాం. ముఖ్యంగా దరిదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరికంటే ముందుగా నాకు పాండమ్మను అపరాధం గారు పరిచయం. అపరాధం గారు మొదట ఎయిర్ ఫోర్స్లో చేరి ట్రైనింగ్ బెంగళూరు వచ్చారు. అక్కడ నేను కూడా బెంగళూరులో ట్రైనింగ్ పొందుతున్నాను అనమాట. అక్కడి నుంచి మా పరిచయం మొదలైంది. అలాగనే మొట్టమొదటి పోస్టింగ్ నేను బేగంపేటకు వచ్చాను. తిరిగి మళ్ళా కలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మ నాకు చెల్లి, ఆయన మా బావగారు. ఇంకా వాళ్ళ పిల్లలు భగవంతుని దయ వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయినారు. మేము వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి ఈ మధ్య కొంచెం రాలేకపోతున్నాం. ఓన్లీ టెలిఫోన్ ద్వారానే మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే పాండమ్మ గారు పెళ్ళైన తర్వాత బాంబే నుంచి హైదరాబాద్ వస్తే ఈయన మా ఇంటి దగ్గరలో ఉండేవాడు, పచ్చనగర్. అప్పుడు మేము కూడా దగ్గరలో ఉన్నాం. అయితే ఆ అమ్మ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు ఆయనకి. చిన్న రూమ్లో ఉండేవాడు. మేము అంతకుముందే బావమరిలో ఉండేవాడు అనమాట. బావ నీకేం భయం లేదు, నువ్వు మా ఇంట్లో ఉండండి, మీకు మంచి ఉద్యోగం వచ్చేంతవరకు అని చెప్పేసి మా ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంట్లోనే పాండమ్మ అపరాధం గారు కొత్త కాపురం మొదలుపెట్టారు. ఇంకా తర్వాత ఆయనకి భగవంతుని దయ వల్ల బీడీఎల్లో మంచి జాబ్ వచ్చింది. ఇంకప్పుడు దూరంగా వేరే రూమ్ తీసుకొని ఉన్నారన్నమాట. అలా మొదలైన మా యొక్క పరిచయం చివరి దాకా ఇంతవరకు వచ్చిందన్నమాట. అయితే నేను గమనించేది ఏంటంటే వాళ్ళ పరిస్థితుల్లో మొట్టమొదటి నాకు తెలుసు, మనిషి ఉన్నదానిలోనే పెట్టట్లేదు, కానీ వాళ్ళు ఉన్నది కూడా ఒక్కొక్కసారి వాళ్ళు మానుకొని ఎదుటివాళ్ళు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎంతోమంది ఆయన నీడనిచ్చాడు. వాళ్ళు బంధువులు కానీ అంటే ఆయనకి స్వయంగా అయితే దగ్గర వాళ్ళు ఎవరు లేరు. ఇంకా తర్వాత పాండమ్మ సైడ్ నుంచి వాళ్ళ ఇల్లు బంధువులు కావటం అట్లా వచ్చింది. సో ఆయన కానీ ఆ అమ్మ కానీ నిజంగా అన్నపూర్ణ లాంటి తల్లి మా తల్లి.
ఆమె నాకు ఎప్పుడు వచ్చినా కూడాను ఇంట్లో నలుగురు ఉండేవాడు. ఒక విధంగా పిల్లల ఉద్యోగం కోసం రాని మన మామూలుగా వేరే మతపరంగా ప్రచారానికి వాళ్ళు రాని ఎప్పుడూ నలుగురు ఉండేవాడు. అమ్మాయి ఎలా గడుస్తుందిరా ఇలా అంటే, ఏం లేదన్నయ్య, ఆ దేవుడు ఇస్తున్నాడు, మేము అలా గడిచిపోతున్నాం అన్నాడు. అంత లేని వయసులో సమయంలో కూడా నలుగురికి పెట్టి, నలుగురు దారి చూపెట్టి, అయితే తర్వాత మొట్టమొదటి అయితే పాండమ్మ గారు చెప్పాలంటే హిందూ అనమాట. ఆమెకు ఈయనకి ఉత్తర దక్షిణాలు తూర్పు పడవలాగా ఉండేది మొట్టమొదటి వచ్చినప్పుడు. తర్వాత పాపం బైబిల్ కూడాను చాలా జాగ్రత్తగా ఎక్కడో ఆయన నిద్రపోయినప్పుడు ఎక్కడో చదువుకుంటూ ఉండేది. అయితే నేను చిన్నగా ఆయన కన్విన్స్ చేశాను, బావగారు లెట్ హర్ హ్యావ్ వన్ ఓన్, షీ జస్ట్ ట్రస్టెడ్ జీసస్, షీ విల్ బి ఫాలోయింగ్ దట్, బట్ యూ డోంట్ ఫోర్స్ హర్ టు convert the side or anything, let her be free. That time, so he has compromised, and she could able to win over him, and he too converted into Christianity. So that was the starting of their life. Anyhow, for so many years we were together, and there was no nearest and dearest other than my పాండమ్మ ఆపరాధం గారు. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ముందు ఏదో డిస్కస్ చేసేవాడిని, అలాగనే వాళ్ళు మాతో డిస్కస్ చేసేవాళ్ళు. అలాగా కలిసి మెలిసి ఇప్పటివరకు పంచుకొని ఒకరినొకళ్ళు బాధలు కానీ, సుఖాలు కానీ, సంతోషాలు కానీ ఇలా జరిగింది. ఎలా ఇంతవరకు మేము మాకు సొంత చెల్లి కంటే ఎక్కువగా మేము ప్రేమించిన చెల్లిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను, జేసస్ పేరు మీద ప్రార్థిస్తున్నాను. నమస్కారాలండి అందరికీ. అయితే we had been related for the last 40 years, more than 40 I think. అయితే దేవుని కృపలో మేమంతా కలిసి ఈ వీధులన్నీ కూడా సువార్త ప్రకటించినాము 40 years బ్యాక్, లైక్ ఇన్ 1991 ఆన్వర్డ్స్. సండే క్లాసెస్ కూడా తీసుకునేవాడిని. గారు మా ఇంటికి పెద్దది ఆమె, తర్వాత నేను రెండో దాన్ని. మేము 6 అక్క చెల్లెలము. మా చిన్న చెల్లి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మేము ఇంకా 5 మా అక్క మీరు తండ్రి సన్నిధికి వెళ్ళిందని నేను చాలా దుఃఖపడుతున్నాను, కానీ దుఃఖించకూడదని చెప్పారు దైవజనులు. కానీ అక్క ఆత్మకు శాంతికి ఉండాలని కోరుకుంటున్నాం. అక్క ఒక 10 రోజుల కిందట ఒక విషయం చెప్పింది నాకు. పిలిప్ అని బాబున్నాడు, పిలిప్ అత్తగారు ఇక్కడే చనిపోయిందంట. ఆమెకి ఎంత వైభవంగా చేశారమ్మా, కొడుకులు లేరు, అందరు కూతుళ్ళే, అల్లుడు కూతురు ఎంత వైభవంగా చేశారంటే అది నేను వర్ణించలేను. అంత బాగా అందరికీ జరిగితే బాగుంటుందని కోరుకుంది. అదేవిధంగా అక్క కోరిక ప్రకారం తన కార్యక్రమ జ్ఞాపకార్థ కూడిక ఎంత వైభవంగా ఘనంగా జరిగించారో దేవునికి స్తోత్రం. అక్కను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు 6 కూడా 5 ఉన్నారు. వారందరూ ఆశ్రయించబడాలని అక్క కోరిక నెరవేరుస్తూ అందరూ కూడా అక్క అడుగు జాడలో బావగారి విజయాల్లో నడవాలని, బిడ్డలందరూ జీవించబడాలని, ప్రభు సన్నిధిలో బిడ్డలందరూ ఎదిగి ఫలించాలని కోరుకున్నాను. వారి పిన్నిగా వారిపై నాయన నేను ఎంతో ప్రేమతో అడుగుతున్నాను ప్రభా. ఇచ్చిన 5 బిడ్డలు కూడా అక్క బావగారి యొక్క ఆజ్ఞను పాటిస్తూ వారి భూమి మీద ఎలా జీవించారు బిడ్డలందరూ కూడా అలా జీవించాలని, మీ అక్క జడందరూ కూడా ఐక్యతకి ఉండి అక్కని ఇంకా ప్రేమిస్తూ, అక్క లేకపోయినా అక్క బిడ్డలు మీ అందరూ ఐక్యతకి ఉండాలని కోరుకుంటూ, మీరు వచ్చిన అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేయించుకుంటున్నాను. దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుండు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి
నూతన యెరూషలే దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఆ దివ్య నగరము వర్ణింప సత్యము కానిదియే, బహు సహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది, మహిమవలె నూతన యెరూషలే దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెన్నైనను, ఎంత కష్టము చీనా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము చీనా నిష్ఠూరమైనను. అందరం కలిసి గట్టిగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏది లేదు అసాధ్యము, నీకు కృపకు నాకేది కాదు సమానము. నీకు ఇలలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమీ కాదు
ఉపమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆ